హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం కౌన్సిలింగ్ సంబంధించి కొన్ని అప్డేట్స్ రావడం జరిగిందండి. అప్డేట్స్ గురించి మనం క్లియర్గా సింపుల్గా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఎవరైతే స్కిల్ అసెస్మెంట్ కానీ కమ్యూనికేషన్ అసెస్మెంట్ కానీ రెండు కూడా పూర్తి చేసుకున్నారో వారికి ఏప్రిల్లో మళ్ళీ టెస్ట్ అనేది ఉండబోతుందండి. దానికి సంబంధించి ఈ రెండు అసెస్మెంట్లు ఎవరైతే పూర్తి చేసుకున్న వాళ్ళకి మెయిల్ మెసేజ్ రావడం జరిగింది. ఒకసారి మీరు ఎవరైతే పూర్తి చేసుకున్నారో వాళ్ళందరూ కూడా మెయిల్ మెసేజ్ అనేది కన్ఫర్మ్గా చెక్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, ఎవరైతే ఇప్పటి వరకు మీరు అందుబాటులో లేకపోవడం వల్ల కానీ, లేదంటే ఎగ్జామ్ అబౌట్ అయిపోవడం వల్ల కానీ, లేదంటే మీకు ఎక్కడైతే ఈ కౌన్సిలింగ్ సంబంధించి సర్వే అయిందో అక్కడికి సంబంధించి ఆ ఏరియాలో మీరు ప్రస్తుతానికి ఉండకపోయినా సరే, ఎగ్జామ్ సెంటర్ అనేది మీరు ఇప్పుడు రాయిస్తున్న సెంటర్ అనేది మార్చుకోవడానికి అవకాశం కూడా కల్పించారండి. సో ఈ వీడియోలో ఈ రెండింటి గురించి కూడా మనం క్లియర్గా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా కమ్యూనికేషన్ అసెస్మెంట్కి సంబంధించి, అలాగే ఏదైతే స్కిల్ అసెస్మెంట్ మనం రాసున్నామో వీరందరూ పూర్తి చేసుకున్న వాళ్ళకి మార్క్స్ అని ఎవాల్యుయేట్ చేసి, మీకు సంబంధించి లాగిన్ గురించి మనం చెప్పుకున్నాం కదా, లాగిన్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో దాంట్లో చెక్ చేసుకుంటే మీకు సంబంధించి మార్క్స్ అని వాళ్ళు అప్డేట్ చేశారు. గ్రేడ్ వైజ్గా B1, B2, A1, A2, C1, C2గా మీకు మార్క్స్ అని ఎవాల్యుయేట్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ రెండు టెస్టులు ఎవరైతే ఎటువంటి ఆటంకాలు జరగకుండా, అటెండ్ అవ్వకుండా కానీ, లేదంటే ఎగ్జామ్లో అబౌట్ అయిపోవడం కానీ, పవర్ షట్ డౌన్ అయిపోవడం కానీ, రీషెడ్యూల్ కానీ ఇలాంటివి ఏమి జరగకుండా 100% సక్సెస్ఫుల్గా ఎవరైతే రాసున్నారో వీరందరికీ కూడా ఏప్రిల్లో మళ్ళీ అసెస్మెంట్ ఉండబోతుందని చెప్పేసి మనకి మెయిల్కి మెసేజ్ రావడం జరిగింది. నేను ఇంకా స్క్రీన్లో ఆ మెసేజ్ అనేది మీకు చూపిస్తాను చూడండి. దాంట్లో ఏం చెప్తున్నారంటే, వాళ్ళ పేరు ఇచ్చి మీరు కంగ్రాచులేషన్స్, ఫస్ట్ అసెస్మెంట్ అనేది పూర్తయింది, మీరు రెండో అసెస్మెంట్కి ఇదై ఉండండి. ఈ అసెస్మెంట్లో కూడా మీరు మంచిగా గెయిన్ చేయగలిగితే మీరు టాప్ కంపెనీస్లో మీరు మీకు సంబంధించిన ప్రొఫైల్ అనేది అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు మంచి కంపెనీలతో టచ్అప్లో ఉండడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి వాళ్ళు అందులో మెన్షన్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఆ మెసేజ్లోనే మీరు సెకండ్ ఏదైతే అసెస్మెంట్ ఏప్రిల్లో ఉండబోతుందో ఆ ఏప్రిల్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు, మీ రెజ్యూమ్ సంబంధించి కానీ, ప్రొఫెషనల్ స్కిల్స్కి సంబంధించి కానీ, ఈ కమ్యూనికేషన్ ఎగ్జామ్కి సంబంధించి ఏదైతే అటెండ్ అవుతారో అటెండ్ అయినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఏం చేయాలి, ఏం చేయకూడదు ఇలా వివరంగా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందండి. సో దానికి సంబంధించి లింక్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, దాంట్లో మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఎవరైతే ఈ అసెస్మెంట్స్ పూర్తయి ఉన్నారో వీళ్ళు రాయవలసిన అవసరం అయితే ఉంటుంది. తర్వాత ఎవరికైతే మనం అందుబాటులో లేకపోవడం వల్ల కానీ, లేకపోతే అనివార్య కారణాల వల్ల రీషెడ్యూల్ అయిపోవడం కానీ, మీరు ప్రస్తుతానికి ఏదో జాబ్ చేసుకుంటూ కొంచెం దూరంగా వేరే జిల్లా నుంచి వేరే జిల్లాలో ఉండి మీ హౌస్హోల్డ్ మ్యాపింగ్ సొంత ఊర్లో ఉండడం, సో ఆ కారణాల చేత మీరు అటెండ్ కాలేకపోయారు అనుకోండి, మీకు ఏదైతే లాగిన్ క్రియేట్ చేసుకోబడిందో ఆ లాగిన్లో మీరు మీకు సంబంధించిన ఎగ్జామ్ సెంటర్ అనేది మీరు చేంజ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారండి. సో ప్రస్తుతానికి మీరు అందుబాటులో కాకపోతే ఇది విత్ ఇన్ ఏపీలో ఎక్కడున్నారో మీరు అక్కడ మీకు సంబంధించిన దగ్గరలో ఉన్న సచివాలయానికి మీరు మ్యాప్ చేసుకోవచ్చండి. ఈ మ్యాప్ చేసుకున్నప్పుడు ఒకసారి మీరు మ్యాప్ చేసుకున్న తర్వాత 90 డేస్ వరకు కూడా మళ్ళీ అగైన్ మీకు కావాల్సిన దగ్గర మ్యాప్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. మీరు మ్యాప్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన షెడ్యూల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. షెడ్యూల్ ఇచ్చినప్పుడు సంబంధిత ఏదైతే సచివాలయం ఉందో ఆ సచివాలయం మీరు అటెండ్ అయ్యి రాయొచ్చు. సో ఈ రకంగా మీరు ఎగ్జామ్ సెంటర్ అనేది మార్చుకోవడానికి అవకాశం కల్పించారు. ఎవరైనా మార్చుకుందాం అనుకుంటే మార్చుకోండి. ఇకపోతే చాలా సచివాలయాల పేర్లు, ఊరి పేరు ఒకటి ఉంటుంది, సచివాలయం పేరు ఒకటి ఉంటుంది. ముందుగా మీరు సంబంధించిన సచివాలయం లోకల్గా ఉన్న సచివాలయం కాంటాక్ట్ అయ్యి సచివాలయం పేరు ఏంటనేది వివరంగా తెలుసుకొని ఆ రకంగా మీరు మ్యాప్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ రకంగా మీరు ఎగ్జామ్ సెంటర్ అనేది మార్చుకోవచ్చు. తర్వాత ఈ అసెస్మెంట్కి సంబంధించి ఏం చేయొచ్చు, ఏం చేయకూడదని చెప్పేసి వాళ్ళు ఇచ్చారని చెప్పాను కదండి. దాంట్లో కమ్యూనికేషన్ అసెస్మెంట్ అనేది ఎందుకు కండక్ట్ చేస్తానో ఆ కమ్యూనికేషన్ అసెస్మెంట్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇలాంటి వివరాలన్నీ కూడా వాళ్ళు మీకున్న డౌట్స్, క్లారిఫికేషన్స్ అన్నీ కూడా వాళ్ళు ఏం చేయాలి, A1కి అయితే ఎన్ని మార్క్స్కి ఇది చేశారు, B1కి అయితే ఎన్ని మార్క్స్, B2కి అయితే ఎన్ని మార్క్స్, ఇలాంటి వివరాలన్నీ కూడా వాళ్ళు మనకి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. మన కమ్యూనికేషన్ అసెస్మెంట్ ఇచ్చేస్తున్నప్పుడు నెమ్మదిగా నీట్గా మనం ఏదనుకుంటున్నాం అది రాయండి, అంతేగాని పేరాగా చదివేయడం అవన్నీ చేయొద్దు, ఇలాంటి వివరాలన్నీ కూడా మనకు అందులో మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. తర్వాత ఏవైతే స్కోర్స్ ఉన్నాయి ఈ స్కోర్స్ అన్నీ కూడా ఎలా ఏ లెవెల్స్లో ఉండబోతున్నాయి, మనకి A1, A2, B1, B2, C1, C2 ఈ రేంజ్లో ఏ రేంజ్లో ఉండబోతున్నాయి, అవి ఏ రకంగా ప్రామాణికం చేసి ఇస్తున్నారనే వివరాలు కూడా వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రొఫైల్ స్కిల్స్ అండ్ జాబ్ మ్యాచింగ్, మనం ఏవైతే మన ప్రొఫైల్ ఏదైతే ఉందో ఆ ప్రొఫైల్కి సంబంధించి మీరు ఏమైనా కోర్సెస్ కానీ ఏమైనా చేసి ఉంటే ఆ కోర్సెస్ అన్నీ కూడా మీ లాగిన్లో అప్డేట్ చేసుకోమని, అది ఎలా అప్డేట్ చేసుకోవాలి, అది మీకు ఎలా హెల్ప్ అవుతుంది అన్ని వివరాలు కూడా వాళ్ళు క్లియర్గా అందులో చెప్పారు. దాని విషయంలో ప్రొఫైల్ అప్డేట్ చేసుకున్నప్పుడు కూడా ఏ రకంగా చేయాలి, ఏ రకంగా చేయకూడదు అలాంటి వివరాలు కూడా వాళ్ళు పొందుపరిచారు. తర్వాత సెంటర్ సెలక్షన్ గురించి నేను చెప్పాను కదా, సెంటర్ సెలక్షన్ గురించి కూడా వాళ్ళు ఏం చేయాలి, ఏం చేయకూడదు వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ రకంగా మీరు రెజ్యూమ్ కంప్లీషన్లో మీకు సంబంధించిన వివరాలు ఏవైతే ఉన్నాయో ఆ వివరాలన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేయమని చెప్పేసి దానికి సంబంధించి కూడా ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. ఈ కౌన్సిలింగ్ ద్వారా కొంతమందికి ఒక 70 మంది వరకు కూడా రిక్రూట్ అనేది జరగడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన సక్సెస్ స్టోరీస్ అనేది చూడని చెప్పేసి కింద లింక్లో వారికి సంబంధించి వీళ్ళందరూ కూడా బజాజ్ ఫిన్సర్వ్కి సంబంధించిలో 2.6 మనకి యాన్యువల్ ఇన్కమ్లో ఇవ్వడం జరిగింది. ఆ ప్యాకేజ్తో వాళ్ళు సెలెక్ట్ అయ్యారని చెప్పేసి వాళ్ళ పేర్లు అవి కూడా మనకి ఇవ్వడం జరిగింది. మార్చి 2026లో సెలెక్ట్ అయ్యారు అలాగని చెప్పేసి వాళ్ళ పేర్లు మనకి ఇవ్వడం జరిగింది.
నేను దానికి సంబంధించి కూడా స్క్రీన్ అందులో మీకు చూపిస్తాను, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. సో ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీరందరూ కూడా సెకండ్ అసెస్మెంట్కి రెడీ అవ్వండి. ఓకేనండి. ఏదైనా మార్పులు చేర్పులు ఇలాంటివి ఏమైనా జరిగితే నేను ఖచ్చితంగా మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.